మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త Gospel according to Saint Matthew chapter 20 verses 20 to 23. అప్పుడు జబదేయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవేమని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, మీరేం అడుగుతున్నారో అని మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోని మీరు త్రాగలరా అని అడుగ వారు త్రాగలము అని. ఆయన, మీరు నా గిన్నెలో త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడమవైపున కూర్చునిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో అది వారికే దొరుకును అని చెప్పాను. రెండవ భాగంగా మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 35, 36, 37, 38 వచనాలు చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35 నుండి 38 వచనాలు. జబదేయి కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎదురుకు వచ్చి, బోధకుడా, మేము అడుగుందల్లా నీవు మాకు చేయకూర్చున్నావని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయకూర్చున్నానని వారు అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోంది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత నగునా అని అడుగా వారు చేత నగును అనేది. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానించుకుందాం. పూజార్హుడైన మా గొప్ప తండ్రి, మహాగణుడా, మహిమాన్వితుడా, ఈ సాయంకాలం మీ పవిత్రమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మిమ్మల్ని పూజిస్తున్నాం, కొనియాడుతున్నాము, గణపరుస్తున్నాం. మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం. కీర్తన ద్వారా మిమ్మల్ని ఆరాధించగలిగిన కృపను మాకు ఇచ్చినందుకు కొరకే వందనాలు ఆయన. వాక్య ధ్యానంలో ఉండగా నాతోనూ మాతోనూ మాట్లాడాను. మా అందరికీ మేలు క్షేమం కలుగు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం చదువుకున్న లేఖన భాగంలో 20వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా ఉంది. జబదేయి కుమారుల తల్లి తన కుమారులతో కూడా యేసుప్రభువు దగ్గరికి వచ్చిందట. ఆ తర్వాత ఆయనకు నమస్కారము చేసి, నమస్కారం అనే మాట మీరు ఇంగ్లీష్లో గమనిస్తే వర్షిపింగ్ హిమ్ అనే మాట. ఆ తర్వాత ఒక మనవి చేయబోయింది. ఏమని మనవి చేసింది? లేదా మనవి అంటే ప్రైడ్ అనే మాట మనం చూడగలం. ఆమె చేసిన మనవికి జవాబు కూడా వచ్చింది. ప్రార్థనకు జవాబు కూడా వచ్చింది. జీసస్ ఆన్సర్. ప్రభు జవాబు ఇచ్చారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. జబదేయి కుమారుల తల్లిలాగా యేసు దగ్గరికి వచ్చే అనుభవం మనకుందా? రావడం మాత్రమే కాదు, ఆయన ఆరాధించే అనుభవం మనకుందా? ఆయన ప్రార్థించే అనుభవం మనకుందా? ప్రార్థించిన వాటికి జవాబు పొందిన అనుభవం మనకుందా? హౌ ఫ్రీక్వెంట్లీ we are coming to the Lord? How frequently we are worshiping? How frequently we are praying? How frequently we are receiving answers from the Lord? మనం చదువుకున్న భాగంలో జబదేయి అని ప్రారంభమైంది. జబదేయి కుమారుల తల్లి, కానీ ఆమె పేరు చెప్పలేదు. ఇంటి యజమాని పేరు ముందుగా చెప్పబడుతుంది. అంటే మరొక రీతికి ఆలోచన చేస్తే ఆమె కూడా నువ్వెవరంటే నేను జబదేయి కుమారుల తల్లి అని చెప్పుకుంటుంది, కానీ తనను ఎక్స్పోజ్ చేసుకునే వ్యక్తిగా కనపడలేదు. ఇంటి యజమాని పురుషుడని బైబిల్ చెబుతుంది.
కనుక దేవుని వాక్యానికి ఆమె సంపూర్ణమైన విధేయత ఇచ్చిన బిడ్డగా మనం చూడవచ్చు. జబెదయి కుమారుల పేరు ఇక్కడ లేదు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35లో మనం చదువుతున్న దగ్గర యాకోబు, యోహాను అని మనం చూస్తున్నాం. ఇంకొంచెం లేఖనాల్లోనికి వెళ్ళి ఇతర లేఖన భాగాలు మనం చూడగలిగితే జబెదయి కుమారుల తల్లి పేరు కూడా మనం గమనించవచ్చు. జబెదయి కుమారుల తల్లి మత్తయి సువార్త 27వ అధ్యాయం 56వ వచనం. ఒకసారి మీరందరూ చదవండి, మీరే చెప్పగలరు ఆ తల్లి పేరు ఏంటో. 27వ అధ్యాయం 56వ వచనం. రెండవదిగా మార్క్స్ వార్త 15వ అధ్యాయం 40వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువేయబడినప్పుడు అక్కడ నిలిచి ఉన్న 3 స్త్రీల పేర్లు చెప్పబడ్డాయి 2 భాగాల్లో కూడా. మొదటి భాగంలో మగ్దలేనే మరియ, మేరీ మ్యాగ్డలిన్. Gospel of Matthew 27 verse 56. Gospel of Mark chapter 15 verse 40. ఈ 2 భాగాల్లో కూడా మొట్టమొదటిగా మగ్దలేనే మరియ పేరు. రెండవ పేరు యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియ. రెండవ కూడా మరియే, అయితే యాకోబు తల్లి అయిన మరియ. మార్క్స్ వార్తలు కూడా అట్లాగే ఉంది. మేరీ మ్యాగ్డలిన్ అండ్ మేరీ ది మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జెస్సీ. మూడవ స్త్రీ పేరు మత్తయి వార్తలో జబెదయి కుమారుల తల్లి అని ఉంది, కానీ మార్క్స్ వార్తలో సలోమే అని ఉంది. అట్లయితే ఇప్పుడు చెప్పండి, ఆ పేరేంటి? సలోమే. ఇంటి యజమాని పేరు జబెదయి, ఆయన భార్య పేరు సలోమే. వాళ్ళిద్దరు కుమారులు యాకోబు, యోహాను. ఈరోజు కుటుంబాల గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. చాలా మంది కుటుంబాలుగా చేరి వచ్చారు. కుటుంబాలుగా మనం ప్రభు దగ్గరికి వస్తుండగా ఈ కుటుంబం నుంచి పాఠం నేర్చుకున్నాం. ఇంటి యజమాని జబెదయి, ఆయన భార్య పేరు సలోమే, మొదటి కుమారుడు యాకోబు. ఇతర లేఖన భాగాలు మనం చూస్తే సుమారు 5-6 పర్యాయంలో జబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మాట ఉందన్నమాట. కనుక యాకోబు పెద్దవాడై ఉంటాడు, యోహాను చిన్నవాడై ఉంటాడు. ఎప్పుడైనా మనం యూదుల విషయంలో ఆలోచన చేస్తే వాళ్ళ పేర్ల అర్థాలు గమనించినట్లయితే కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోగలం. జబెదయి అంటే నా దానము అని అర్థం. సలోమే అంటే షలోమ్, సమాధానము అని అర్థం. యాకోబు అంటే మోసగాడు అని అర్థం ఉంది, అయితే మడిమెను పట్టుకునేవాడు అని అర్థం కూడా ఉంది. యోహాను అంటే యెహోవా దానము, గ్రేషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇంటి యజమాని పేరు నాదానం, భార్య పేరు సలోమేయ, సమాధానం. మొదటి కుమారుడు పేరు మడిమను పట్టుకునేవాడు, రెండవ కుమారుడు గ్రేషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, యెహోవా యొక్క దానం. యోహాను పేరు బైబిల్లో కలిగిన వాళ్ళకి వేరే వాళ్ళు కూడా ఉన్నారు. పాత నిబంధనలో యోహానులు ఎవరు లేరు, క్రొత్త నిబంధనలో 4 యోహానులు ఉన్నారు. యాకోబు అనే పేరు కలిగిన వాడు పాత నిబంధనలో 2 ఉన్నారు, క్రొత్త నిబంధనలో 4 ఉన్నారు. కానీ తండ్రి అయిన జబెదయి అనే పేరు కలిగిన వాడు బైబిల్లో లేదు. ఈయన ఒక్కడే జబెదయి. అసలు జబెదయి అనేది ఇశ్రాయేలీయుల మధ్యన పేరు కాదు, అది అన్యజనుల మధ్యన పేరు అన్నమాట. ఎందుకు ఆ పేరుకి అర్థమేంటి? నా దానం. కానీ ఇశ్రాయేలు మధ్య పుట్టిన యోహానుకు ఏమర్థము? యెహోవా దానం. నీ దానం గొప్పదా, యెహోవా దానం గొప్పదా? అసలు నీకు ఏముందని దానం చేస్తావు? నీకేమైనా ఉంటే ఎవరిచ్చారు? అది ఆయనే ఇచ్చారు. కనుక అన్యులు ఎప్పుడు తమ విషయమే ఆశ్రయించేవాడు అన్నమాట. అది గ్రీసు దేశస్తుల పేరు. గ్రీకు వారు తమను గురించి గొప్పగా చెప్పుకుంటారు. కొరింథీయులకు రాయబడిన పత్రికలో, కొరింథీ గ్రీసులో ఉంది కదా, జ్ఞానమును వెదకుచున్నారు. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. వాళ్ళు దేవుని వెతకరు, జ్ఞానాన్ని వెతుకుతారు అన్నమాట. వాళ్ళ తలంపు ఏంటంటే
జ్ఞానమును వెతుకుట ద్వారా దేవుని వాళ్ళు సమీపించవచ్చు, లేదా దేవుని చేరవచ్చు. అని దాని వాళ్ళ యొక్క సిద్ధాంతం అదనమాట. భారతీయులమైన మన సిద్ధాంతం ఏంటో చెప్పండి. మనిషి తానెవరో తాను తెలుసుకోవడం ద్వారా దేవుని చేరుకోగలడు అని మన హైందవ శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. నేనెవరు అని నేను తెలుసుకోవాలంట. సరే, నేనెవరంటే నేను పాపిని, ఇంకా ఆ తర్వాత జవాబు ఏమి లేదు. దాని ద్వారా దేవుని దగ్గరికి మనం వెళ్ళాం, అక్కడ ఆగిపోతాం అంతే. అలా గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుడు ద్వారా దేవుని చేరవచ్చు అనుకుంటారు. అందుకే మ్యాథమెటిక్స్లో ఉండే ఆల్ఫా బీటా గామాలన్నీ ఎవరివి? వాళ్ళవే. ఈరోజు మీరందరూ కంప్యూటర్స్ చేతిలో ఉన్నారు. క్రీస్తు పూర్వం 300 ఏళ్ళప్పుడు గ్రీకుల మధ్య కంప్యూటర్స్ ఉన్నాయంట. డిజిటల్ యుగాలు, మెకానికల్ కంప్యూటర్స్. ఎంత జ్ఞానంలో వాళ్ళు గొప్పవారో చూడండి. జ్ఞానాన్ని వెతుకుడు ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళు అన్నమాట. అందుకే గ్రీకులు పెట్టుకుంటారు ఈ పేరు, జబదే అనే పేరు. నా దానం అంటే నా జ్ఞానాన్ని నా పిల్లలకు దానంగా ఇస్తాను, రాబోయే తరాలకు దానంగా ఇస్తాను. ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు దేవుని సమీపించగలరు అని వాళ్ళ నమ్మకం. సరే, అటువంటి యజమానికి సలోమే భారీగా ఉంది. షాలేం అంటే సమాధానం. సమాధానం యోహాను సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాల్లో సమాధానం ఎవరిస్తారు? సమాధానము యేసు ప్రభువు అన్నారు, పీస్ ఐ గివెన్ టు యూ. తెలుగులో శాంతి అని ఉంది, అయితే ఇంగ్లీష్లో పీస్. సమాధానం షాలేం, షాలోం నేను మీకు ఇస్తాను. అందుకే మీరు ఎప్పుడైనా యూదులను ఎదుర్కొంటే మీరు ప్రైజ్ లాడ్ చెప్పినా, గుడ్ మార్నింగ్ చెప్పినా వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు ఒకే మాట అంటారు, షాలోం, షాలోం, షాలోం. కాబట్టి మీకు ఎవరైనా నెంబర్ తీసుకొని రింగ్ చేయండి, మీరు ఫస్ట్ షాలోం అనే మాట పంపిస్తారు. షాలోం ఆఫ్ గాడ్. దేవుడు తన సమాధానాన్ని భూమి మీద నిలపడానికి వచ్చాడు. చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, శిష్యులు భయపడుతున్నారు, గదిలోకి వచ్చాడు, సమాధానం నీకు కలుగునుగా కాదు. యోహాను సువార్త 14:26 సమాధానాన్ని మీకు అనుభవించి వెళుతున్నాను, నా సమాధానమే మీకు ఇస్తున్నాను, లోకమించినట్టుగా కాదు. నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్ యూ, వరల్డ్ ఆల్సో గివ్స్ సమ్ టైమ్స్ సమ్ పీస్. బిల్లీ గ్రామ్ గారు పుస్తకం రాస్తూ ఈ రీతికి రాశారు. ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడట. నాకు శాంతి సమాధానం లేవండి, ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అని అడిగాడట. డాక్టర్ గారు నిర్గాంతపడాడు. మందులు కావాలంటే షాప్లో దొరుకుతాయని చెప్పగలను, శాంతి కొరకైన మందు ఎక్కడ ఉంది అనుకున్నాడు ఆయన ఆలోచించాడట. ఊర్లో పెద్ద సర్కస్ జరుగుతూ ఉంది, మంచి బఫూన్ ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి, 4 గంటల సేపు మీరు శాంతిగా నవ్వుతూ ఉంటారు అన్నాడంట. ఆ బఫూన్ అన్నాడంట, మీ దగ్గరికి రాకముందు అంతో నిరీక్షణ నాకు ఉండింది, వచ్చాక ఆ నిరీక్షణ కోల్పోయాను, నేనే ఆ బఫూన్ అన్నాడంట. అందరినీ నవ్విస్తున్నాడు కానీ తనలో ఏం లేదు, నవ్వు లేదు. అందరినీ కొద్దిసేపు శాంతింప చేస్తూ ఉన్నాడు కానీ చిన్నపిల్లలు కూడా శాంతిగా నిమ్మలంగా చూస్తూ ఉన్నారు, కానీ తనలో శాంతి లేదు, తనలో శాంతి లేదు. శాంతి సమాధానాలు ప్రభు అయిన యేసుక్రీస్తునే దొరుకుతాయి. తెలుగులో మనం పాట పాడుకుంటాం కదా, శాంతి సంతోషం సమాధానాలు యేసులోనే దొరుకుతాయి. ఒకవేళ తన యొక్క అనుభవం ద్వారా భర్తను సంపాదించుకుందేమో మనకు తెలియదు. ఎందుకంటే మనం చదువుకునే భాగంలో తన కుమారులను తీసుకొని ఆరాధన కొరకే దేవుని దగ్గరికి ఈమె బయలుదేరి వస్తాం. ఎంత మంచి తల్లిలో చూడండి, ఎంత మంచి కుమారులో కూడా చూడండి. తల్లి ఆరాధన పెడుతున్నాను రండి అంటే పిల్లలు ఏదో కారణం చెప్పేసి తప్పించుకుంటారు. హోంవర్క్ ఉంది మమ్మీ అంటారు అన్నమాట, స్పెషల్ క్లాస్ ఉంది, ట్యూషన్కి వెళ్ళాలి, లేకపోతే ఎగ్జామినేషన్ ఉంది, ఇంట్లో చదువుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం పిల్లలు లేదంటే ఇంట్లో చదువుకుంటూ ఉన్నారు అని చెప్తారు. వీళ్ళు చదువుకుంటున్నారో టీవీ చూస్తున్నారో బయట ఆడుతున్నారు మనకేం తెలియదు. కానీ ఈ 2 కుమారులు, తల్లి 2 కుమారులు వెంట పెట్టుకుని
యేసు దగ్గరికి వస్తాం. కుటుంబంలో తల్లులు తండ్రులు ఈ రహస్యాన్ని నేర్చుకోవాలి. జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కూడా యేసు దగ్గరికి వస్తాం. దేవుని మందిరానికి మన పిల్లలను తీసుకురావాలి. వాక్యాన్ని వింటూ 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 ఉండగా ఏదో ఒక రోజు వాళ్ళ జీవితంలో కార్యం జరుగుతుంది. వాక్యం శక్తి కలిగింది, మనలో శక్తి లేదు. నిలబడిన బోధకులు సామాన్యంగా గట్టి మాడుతూ ఉంటారు, కానీ అది శక్తి కాదు. ఈ కేకల్లో శక్తి లేదు, వాళ్ళ తెలివితేటల్లో శక్తి లేదు, కానీ వారి నోట్లోంచి వచ్చే దేవుని వాక్యంలో ఏముంది? శక్తి ఉంది. ఈ మాటలు యేసుక్రీస్తు వారి ఆయనలో శక్తి. ఆయన అన్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అనేకలు నా దగ్గరికి ఆకర్షిస్తాను. ఆయన సిలువ శక్తి కలిగింది. భూమి నుంచి పైకెత్తబడమంటే సిలువ వేయబడ్డాడు అన్నమాట. అందుకే ఒక వేదాంతనాడు, సిలువ యొక్క విలువను మీరు నేను తెలుసుకోవాలి. సిలువ ఎంతో విలువైంది, ఆ విలువ మీరు నేను తెలుసుకోవాలి. సొలొమోనే తెలుసుకుంది. ఒకవేళ తన కుమారులకు కూడా ఆ సంగతి చెబుతూ 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 వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనం రీతిగా మనం చూడవచ్చు. నేను స్లైడ్స్ మార్చలేదు, ఆ మధ్యలో ఉన్నాయి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 from verses 35 to 42. జాన్ ది బాప్టిస్ట్ అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు కంటే ముందుగా వచ్చాడు ఆయన. ఆయనకు శిష్యులు ఏర్పడ్డారు. మనం చదువుకున్న 35వ వచనం మనం చూస్తే యోహాను శిష్యుల్లో 2 అక్కడ ఉన్నారు. 42వ వచనం దాకా మనం చదివితే ఆ 2లో ఒకరు అంద్రేయ అని అంటా ఉన్నాడు, రెండో వాడి పేరు చెప్పలేదు. యోహాను చాలా వినయ విధేయతలు కలిగిన వాడు, తన పేరు ఇప్పుడు చెప్పుకోలేదు. అట్లయితే రెండోవాడు యోహానే అన్నమాట. జెబెదయి కుమారులో చిన్నవాడైన యోహాను రెండోవాడు. సరే, కుటుంబాల గురించి మంచి మాటలు మనం వింటున్నా కానీ అయితే కుటుంబంలో తొందరలు కూడా ఉన్నాయి, కుటుంబంలో లోటుపాట్లు కూడా ఉన్నాయి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులు అని గుర్తించారట. యోహానుకు విద్యే లేదు. ఇందాక ఎవరు అన్నారు? 8th క్లాస్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాకు అన్నారు. దాని అరడే 6th క్లాస్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళని నేను చూశాను. ఇంకొద్ది రోజుల ముందు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ వాళ్ళని చూశాను. ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేషన్ ఉంది. మరి విద్య లేదంటే నీకేం గ్రాడ్యుయేషన్ లేదన్నమాట. కిండర్ గార్డెన్ లేదు, ఏమీ లేదు. మరి తల్లి పేరేమో సమాధానం. ఇంట్లో కుమారుడు చదువుకోకుండా ఉంటే సమాధానం ఉంటుంది. తల్లి హృదయం అంట ధ్రువించిపోయి ఉంటుంది. ఎంతో కష్టపడి ఉంటారు. చదువుల కొరకు ఈరోజు ఎంత కష్టపడుతున్నారు, లక్షల డాలర్లు ఖర్చు పెడుతున్నారు. ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి కట్టేస్తున్నారు. పిల్లలు చదువుకోవాలి 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 చదువుకోవాలి. పేరు కూడా మంచి పేరు పెట్టుకున్నారు, యెహోవా దానం అని. కానీ యెహోవా దానానికి ఏం లేదు, విద్య లేదు. ఇంగ్లీష్లో అన్లర్న్, ఇగ్నోరెంట్, తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నాడు అన్నమాట. అంత మాత్రమే కాదు, మార్క్స్ వార్త 3:13వ వచనంలో చూస్తే 13, 14, 15లో యేసుప్రభువును శిష్యుడిగా పిలిచాడు. 17వ వచనంలో ఒక మాట ఉంది, యాకోబు యోహానుకు బోయనర్గస్ అని పేరు పెట్టారట. ఎందుకు? వాళ్ళు ఉరిమేవాళ్ళు, సన్స్ ఆఫ్ థండర్. ఆ ఇంట్లో థండర్స్ పడతా ఉంటాయి అప్పుడు. ఎవరి మీద పడతాయి? ముందు తల్లి మీద పడతాయి, ఇంకెవరి మీద పడతాయి, నెక్స్ట్ ఎవరి మీద పడతాయి? తండ్రి మీద పడతాయి. తల్లి బహుగా ప్రార్థించింది, నా కుమారులు ఉరిమే కుమారులు ప్రభు. తీసుకొచ్చినప్పుడు కూడా చెప్పే ఉంటుంది. 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అంతకుముందు ఎన్నోసార్లు ప్రభువు తీసుకొచ్చింది. అందుకే మార్క్స్ వార్త 3:17లో యేసు ప్రభు కూడా నా దగ్గర కూడా ఉరుముతారు మా వాళ్ళు, మీ దగ్గర కాదు. అందుకే వాళ్ళ పేరేం పెట్టాను నేను, ఉరిమేడి వారిని పేరు పెట్టాను.
కుటుంబంలో చదువు రాదు పిల్లలకు, తల్లి మీద తండ్రి మీద వరుగుతున్నారు. ఈమె పేరేమో సమాధానం ఉందా? కుటుంబంలో లోటుపాట్లు లేని కుటుంబం లేదు. మనమందరం కూడా చెప్పండి, నేను చెప్పగలను. కుమారులు బాగుంటే కుమార్తెలు తొందరలు, కుమార్తెలు బాగుంటే కుమారులు తొందరలు, వీళ్ళిద్దరు బాగుంటే భార్యలో తొందరలు, భర్తలో తొందరలు, కొన్నిసార్లు గ్రాండ్ కిడ్స్లో తొందరలు. ఆరోగ్య సంబంధంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆత్మీయ సమస్యలు కూడా కావచ్చు, అన్ని రకాలైన సమస్యలు కూడా కావచ్చు. ఇంగ్లీష్లో మాట చెప్తా ఉంటారు, దేర్ ఆర్ నో మెనీ గ్రేట్ సోల్స్ వితౌట్ గ్రేట్ సారోస్. ప్రతి కుటుంబం కూడా దుఃఖాలు ఉన్నాయి. మీరు కూడా చెప్పండి, దండి చెప్పగలరు, నేను కూడా చెప్పగలను. కొన్నిసార్లు కృంగిపోతామని మా దుఃఖాన్ని బట్టి. కానీ ఈ కుటుంబం ఎంత రమ్యంగా మెల్ట్ చేయబడిందో చూడండి. తల్లి కుమారులు ఇద్దరిని తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చింది. తెలుగు బైబిల్లో మ్రొక్కి లేదా సాష్టాంగపడి నమస్కరించి అనే మాటలు ఎక్కడున్నా ఇంగ్లీష్లో వర్షిప్ అంటుంది. ఆరాధించే తల్లి, ఆరాధించే పెద్ద కుమారుడు, ఆరాధించే చిన్న కుమారుడు. నన్ను గురించి చెప్పుకోవడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు, కానీ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి కొంచెం చెప్తాను. ఒకరోజు అనంతపురంలో నేనున్నాను, ఒక చర్చిలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ రోజు విమెన్స్ మీటింగ్లో నా భార్య మాట్లాడతాను. మా చిన్న కోడలు అనంతపురంలో తనకు విమెన్స్ మీటింగ్లో మాట్లాడతాను. 6 గంటలు మా పెద్ద బాబు ఫోన్ చేసి, డాడీ ఈరోజు సర్వీస్లో చర్చ్లో ఈరోజు ఎగ్జార్టేషన్ నేను చెప్పాలి, నా టర్న్, ప్రేయర్ చేయండి అన్నాడు. అది తెల్లవాళ్ళ సమయం. తెల్లవాళ్ళ సామాన్యంగా నల్లలను వాడుకోవడం చాలా కష్టం. ఒక్కసారి నా మనసు అట్లా కలిగింది అనమాట. నేను ఒక చోట వాడబడతా ఉన్నా, నా భార్య ఒక చోట వాడబడతా ఉంది, చిన్న కోడలు ఒక చోట వాడబడతా ఉంది, చిన్న కుమారుడు ఒక చర్చిలో పాస్టర్గా వాడబడుతున్నాడు, పెద్ద కుమారుడు ఆరిగన్లో, యూజిన్లో, విలియమేట్ బైబిల్ చాపెల్లో ఈరోజు వాడబడతాడు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంటుందా, అది దుఃఖంగా ఉంటుందా చెప్పి. అతిశయంగా ఈ మాట నేను చెప్పడం లేదు. With due glory to God, God alone. I don't deserve such a privilege in my life because I know my weaknesses. I know my family weaknesses. నా కుమారుల్లో లోటుపాట్లు నాకు తెలుసు. ఎన్నోసార్లు దుఃఖించాను, ఎన్నోసార్లు బాధపడ్డాను. ఆ తొందరలు బట్టి నా బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది కొన్నిసార్లు. ఆ ఇంక్రీజ్ ఇంకా ఇప్పుడు తగ్గలే. రోజు పిల్లేసుకుంటా ఉంటాను అన్నమాట. మీకు తెలిసి ఒకసారి ప్రెషర్ ఎక్కువైతే కంట్రోల్ నార్మల్గా రాదు. అయినా ఈ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మన శక్తిని, మన భక్తిని బట్టి కాదు. మార్క్స్ వార్తలో 7వ అధ్యాయం 37వ వచనంలో ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు అన్నమాట. He hath done all things well. Not only one thing, all things. అన్నింటినీ బాగు చేసేవాడు. జబెదయి జీవితాన్ని బాగు చేశాడు, సలోమే జీవితాన్ని బాగు చేశాడు, యాకోబు జీవితాన్ని బాగు చేశాడు, యోహాను జీవితాన్ని బాగు చేశాడు. వాళ్ళ నుండి ఉరిమే గుణాలు తీసివేశాడు. తీశాడని ఎడ తెలుసు అంటే, చదువు లేకపోయినా యోహాను దేవుడు వాడుకున్నాడు. తర్వాత మనం చూస్తాం. తన గ్రంథాలు రాయడానికి కూడా వాడుకున్నాడు, సువార్త రాయడానికి రాసుకున్నాడు, 3 పత్రికలు రాయడానికి వాడుకున్నాడు, ప్రకటన గ్రంథాన్ని రాయడానికి వాడుకున్నాడు. తాను రాసిన 3 పత్రికల్లో మొదటి పత్రికలో ఒకప్పుడు ఉరిమేవాడు. ఉరుమనే మాట ఎక్కడ రాయలేదు. దానికి ఆపోజిట్గా ప్రేమ అనే పదాన్ని 46 పర్యాయాలు రాశాడు. 5వ అధ్యాయంలో 46 పర్యాయాలు, అంటే సగటున ప్రతి అధ్యాయంలో 10 పర్యాయాలు ప్రేమ 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 అని రాస్తూ వచ్చాడు. ఒక వ్యక్తిని దేవుడు మార్చగలడా? మార్చగలడు. ఉగ్రుడైన వ్యక్తిని ప్రేమ అనే పదము నోటికి వచ్చేట్టుగా చేయగలడు. నేను వివరించి చెప్పలేను. ఇతను నా జీవితంలో జరిగింది. మా చిన్నబ్బాయి తన జీవితంలో
సైకో ప్రాబ్లంతో చాలాసార్లు ఉరిమేవాడుగా ఉండేవాడు. ఎక్కడికైనా మినిస్ట్రీకి నేను ఇలా ఫోన్ చేసి, నేను ఒంటరిగా త్వరగా వచ్చేయి అన్నాడు. ఒకసారి ఒంగోలు దగ్గర ఉన్నాను నేను, వెంటనే బయలుదేరి వచ్చేసాను. రాకపోతే ఏమవుతాడో ఏమనుకుంటాడో ఏం జరుగుతుందో భయం అన్నమాట. కానీ ఈరోజు ఆ పరిస్థితులన్నీ మార్చేశాడు. నేను చెప్పాను, అమెరికాకి వెళ్తున్నాను నేను, నాకెప్పుడు ఫోన్ చేయొద్దు, వాక్యం చెప్తా ఉంటాను, మధ్యలో నీ ఫోన్ రాకూడదు అని చెప్పాను. సరే డాడీ అన్నాడు. చాలా పనులు జరుగుతున్నాయి ఇక్కడ, ఆ పనుల విషయంలో కూడా నాడకూడదు, నువ్వు మమ్మీ మీరే డిసైడ్ చేసుకోవాలి. సరే డాడీ అన్నాడు. దేవుడు మారుస్తాడా? మారుస్తాడు. నా కుటుంబ జీవితంలో నాలో ఎన్ని లోటుపాట్లు ఉన్నా నా శక్తిని బట్టి కాదు, భక్తిని బట్టి కాదు, మార్చే దేవుడు అనుకున్నాడు. జబదయి కుటుంబాన్ని మార్చేశాడు. సలోమితో పాటు కుమారులు ఇద్దరు ప్రభువును ఆరాధించడానికి వస్తా ఉన్నారు. ఎంత మంచి కుమారులు సార్. సరే, ఆ తర్వాత ఆమె కోరిక ఆరాధించింది, ప్రార్థించింది. నీకేం చేయాలని కోరుతున్నావు అన్నాడు దేవుడు. వెంటనే జవాబు కూడా వచ్చింది దేవుడి దగ్గర నుంచి. ఒకవేళ దేవుడు ఈరోజు మీకు ప్రత్యక్షమై మీకేం కావాలని కోరుకుంటే ఏం కోరుకుంటాను? ఆ కోరిక ఏమో తెలుసు, నా కుమారుల్లో ఇద్దరిలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడమ వైపున. అది 20 వచనం కదా. ఒక్కసారి మీరు ముందు 2 వచనాలు చూడండి, 18, 19 వచనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18, 19 వచనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18, 19 వచనాలు. ఏముంది అక్కడ? ప్రభు ఏం చెప్తాడు? యెరూషలేముకి వెళ్తా ఉన్నాను. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించబడతాడు. వారు ఆయనకు మరణ శిక్ష విధించి యేసు నన్ను చంపేస్తారు అన్నాడు అన్నమాట. 19వ వచనం, నన్ను అపహసిస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, మార్క్స్ వార్తలు ఉమ్మేస్తారు, చంపేస్తారు అని 19వ వచనంలో చెప్తే, నన్ను అవమానపరుస్తారు, ఉమ్మేస్తారు, కొరడాతో కొడతారు, నన్ను చంపేస్తారు అంటే 20వ వచనం ఏమేమి కొడతా ఉంది? అయ్యా, నా కుమారులో ఒకటి నీ కుడివైపున, అమ్మ నా మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుందా లేదా? కొరడాతో కొడితే ఒక యేసు మీద పడుతుందా? ముందు ఆ చివరి మీద వాడు పడుతుంది. ఏం అడుగుతున్నారు మీకు తెలియదు. నేను త్రాగుపోయే గిన్నెలు ఉంది, త్రాగుతారా అంటే పిల్లలు వెంటనే త్రాగగలము అని దాన్నే మార్కు స్పష్టంగా వివరించాడు. 10వ అధ్యాయం 35వ వచనంలో. ఈసారి బిడ్డలిద్దరే ప్రభుతో మాట్లాడుతున్నారు. తల్లి ముందు అడిగింది, ఒకవేళ సేమ్ ఇన్సిడెంట్ కావచ్చు, డిఫరెంట్ ఇన్సిడెంట్ కావచ్చు, సేమ్ అనుకున్నాం, ఎట్లయినా పర్లేదు. పిల్లలిద్దరు కూడా ఆయన అడిగారు, బోధకుడా మేము అడుగుదల్లా మాకు చేస్తావా అని అడిగారు. ఏం కావాలి మీకు? నీ మహిమలో మా ఇద్దరిలో కుడివైపున ఒకడు, ఎడవైపున. అరే నేను ఇప్పుడే చెప్పానుగా, ఇది 35వ వచనం. ముందు వచనాలు మనం చూస్తే అక్కడే మాట్లాడుతున్నాం. మనుష్య కుమారుడు ప్రధానంగా అప్పగించబడతాడు, వారు ఆయన అపహసిస్తారు, అవమానపరుస్తారు, ఉమ్మేస్తారు, కొరడాలతో కొడతారు, చంపేస్తారు, తిరిగి 3వ దినమున లేస్తారు. లేచే సంగతి పోనివ్వండి, ముందు ప్రాణం పోతుందంటే ఎవరు ఇష్టపడతారు? వీళ్ళు కూడా నేను త్రాగబోయే గిన్నెలో త్రాగుతారంటే అన్నారు, త్రాగగలము అన్నది. అబ్బో ఎంత మంచి వ్యక్తిపోవచ్చు అంటారు. ఒకవేళ ఈరోజు శాంతిలో స్వార్థ ప్రకటన వెళ్తాం, స్ట్రీట్ ప్రీచింగ్, అక్కడ మొక్క మీద ఉమ్మేస్తారండి, కొరడాలు తీసుకొని వస్తారు, కొద్దిమంది చంపేస్తారు కూడా. అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? అసలు జీవితకాలం అంతా ఇప్పుడు వెళ్తారు, ఆ మాటలు వినడానికే భయం. పైగా తల్లి ఇష్టపడుతుందా? పిల్లలు మేము పోతాం మమ్మీ అన్నాక తల్లి ఏమంటుంది? తల్లి ప్రాణం ఇష్టపడుతుంది. బిడ్డల మీద చిన్న దెబ్బ పడే తల్లికి ఇష్టపడదు. నా మీద దెబ్బ పర్లేదు, నా బిడ్డ మీద పడగదు. కానీ తల్లి భక్తి అంత గొప్ప తెలుసు. నా కుమారుడు
నా ప్రభువుకు కుడివైపున ఒకరు, ఎడవైపు, లైక్ బాడీ గార్డ్స్ అని పెట్టుకోవాలి. బాగా కొడతారు, సరే నా బిడ్డలు కుడివైపు ఉంటారు, దెబ్బలు వాళ్ళు తినేవండి అని ఏ తల్లి అంటే తెలుసుకోండి. ఆ తల్లి ప్రభువుని ఎంత ప్రేమించిన వాళ్ళని తీసుకొచ్చు. కుటుంబాల్లో తల్లులుగా తండ్రులుగా మన ప్రభువుని అంతగా ప్రేమిస్తున్నామా? చాలాసార్లు ఇది నా జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు ఏదో బోధించడానికి మాటలు చదువుతున్నట్టుగా ఉన్నాం, కానీ ప్రాక్టికల్గా ఆ సిచ్యువేషన్లోకి వెళ్తే అలాంటి సమర్పణ, అటువంటి త్యాగం, అటువంటి అభిప్రాయం సిద్ధమనసు మనలో ఉందా అంటే చాలాసార్లు లేదే అని జవాబు వస్తున్నామంటున్నాను. కానీ కుటుంబంలో వెళ్ళాం, ఎటువంటి సిద్ధపాటు కలిగిన వాళ్ళు చూడండి, ఎంత సిద్ధపాటు కలిగిన వాళ్ళు చూడండి. కుడివైపున ఒకడు, ఎడవైపున ఒకడు. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో ఇంచుమించుగా అందరూ హతసాక్షులే. అందరికంటే ముందు చనిపోయిన వాడు యాకోబే అన్నమాట. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు ఆయన ఖడ్గముతో చంపేశాడు. అందరికంటే చివరి చనిపోయిన వాడు యోహానే. క్రీస్తు శకము 100వ సంవత్సరంలో ఇంచుమించుగా చనిపోయాడని చెప్తున్నారు. మొదటివాడు యాకోబు, చివరివాడు యోహాను. ఒకవేళ 12 మంది కూర్చున్నప్పుడు ఒకవేళ కుడివైపున ఎడమవైపున, కుడివైపు నుంచి మొదలు పెడితే యాకోబే ఉంటాడు కాబోలు, యోహాను ఎడమవైపునట్టుగా మనకు అర్థమైంది. రొమ్మును ఆనుకునే శిష్యుడు బైబిల్లో కనిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో మనం చూస్తామని కనిపిస్తున్నాం, 20వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. నెంబర్ 1 మొట్టమొదటి వాడు, మొదటి హతసాక్షి యాకోబే. చివరి వాడు ఇంచుమించుగా హతసాక్షి అని చెప్పొచ్చు, ఆయన కూడా కావాలంటే జీవితకాలం అంతా సాక్షిగా ఉన్నాడు. క్రీస్తు శకం 30లో యేసు చనిపోతే ఈయన 100వ సంవత్సరంలో చనిపోయాడు. 70 ఏళ్ల కాలం జీవితకాల సాక్షిగా ఉన్నాడు. చివరకు చక్రవర్తి ద్వారా సలసలు కాగి నూనెలో వేయబడి కాలిపోయాడు, చనిపోలేదు. ఎందుకు? ప్రకటన గ్రంథాన్ని రాయాలి కాబట్టి దేవుడు ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు. కానీ హతసాక్షి అయినట్టే దాని భాగం. వాళ్ళ కోరిక నెరవేరిందా? నెరవేరింది. అయితే పాజిటివ్ వేలో నెరవేరిందా? పాజిటివ్ వేలో నెరవేరింది. ఆత్మీయుల మధ్య ఒక జవాబు లేనటువంటి ప్రశ్న అవుతుంది. చాలాసార్లు మన వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టిన తర్వాత పైన 3 సిలువలు వేస్తారు. మధ్యలో ఉన్న సిలువకి విలువ ఉంది. ఎవరి సిలువది? యేసయ్యది. కానీ ఆ ప్రత్యేకతకి ఎవరున్నారు? దొంగలు. దొంగలు కూడా గుడి మీద వాళ్ళ సిలువలు వేయాలా? ఎందుకు వేస్తున్నారు? దాని మీద చాలా డిబేట్లు జరిగాయి. చివరికి వచ్చిన జవాబు ఏంటంటే అవి దొంగల సిలువలు కాదు. యాకోబు సిలువ ఒకటి, యోహాను సిలువ ఒకటి. వాళ్ళ కోరిక నెరవేరిందా? నెరవేరింది. నీ కుడివైపున ఒకరు ఉంటారు, ఎడవైపున ఒకరు ఉంటారు. మీరు త్రాగే గిన్నెలో నేను కూడా కనుక యేసు ప్రభు సిలువలో పొందిన శ్రమను వాళ్ళు కూడా పొందారు. అయితే అంతగా పొందారని చెప్పారు, అందులో కొద్దిగా అనుభవించారు. అందుకే క్రైస్తవ కోటి అనాది కాలం నుంచి కూడా ఈ 3 సిలువలు కూడా వెలిగిస్తా ఉన్నారు. అది యేసయ్య సిలువ, యోహాను సిలువ, యాకోబు సిలువ. ఆత్మీయంగా వారి జీవితంలో కలిగిన ఎదుగుదల ఎంత గొప్పదో చూడాలి. మన జీవితంలో అలాంటి ఎదుగుదల ఉందా? అటువంటి సమర్పణ మనకుందా? అటువంటి త్యాగం మనకుందా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 20-21 వచనాల్లో ఈ రీతిగా ఉంది. యేసయ్య గలిలయ సముద్రం మనం వెళ్తున్నాడు. మార్క్స్ సువార్తలో కూడా ఆ మాట ఉన్నాయి. 1వ అధ్యాయం 19-20 వచనంలో ఉన్నాయి. జెబెదయి షిప్లో ఉన్నాడు, వలలు ఉన్నాయి, జీతగాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్లో తండ్రి కుమారులు మాత్రమే కాకుండా హైడ్ సర్వెంట్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్ చిన్న చిత్క కాదనమాట, పెద్ద ప్రొఫెషన్. అంటే గొప్ప ధనిక కుటుంబానికి చెందిన వాళ్ళు. వాళ్ళకు షిప్ ఉంది, వలలు ఉన్నాయి, చేపలు పట్టిన తర్వాత పట్టడానికి, పట్టినవాడు అమ్మడానికి సర్వెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా ఆ భాగంలో
వలలు బాగు చేసుకుంటా ఉన్నారు. ఎవరు బాగు చేస్తున్నారు? యాకోబు యోహాను బాగు చేస్తున్నారు. తండ్రి అయిన జబెదాతో కూర్చొని బాగు చేస్తున్నారు. అలాంటి ధనిక కుటుంబానికి చెందిన వాళ్ళైనా సోమరులు కాదు. వాళ్ళని చూశాడు ప్రభు. ఏం చేస్తున్నారు వీళ్ళు? వలలు బాగు చేస్తున్నారు అంతే. పేతురును అందరిని చూసినప్పుడు వాళ్ళు చేపలు పడతా ఉన్నారు. కానీ యాకోబు యోహాను దగ్గర రాగానే అప్పుడే చేపలు పట్టలేదు. వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు బాగు చేయడం చూచి పిలిచారంటే ప్రభు అంతే. మన నుంచి ఏం చూసి పిలిచావయ్యా అనొచ్చున్నారు కావాలి. వాళ్ళు బాగు చేసుకోవడం చూశారు. బాగు చేసుకోవడం చూశాడు. అంటే ఈ కుటుంబంలో జబెదయి, సలోమయ్య, యాకోబు, యోహానులు బాగు చేసుకునే మనసు కలిగిన వాడు. కొంతమందికి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా బాగు చేసుకునే మనసు ఉండదు. ఎన్నిసార్లు గద్దించినా దిద్దుకుందామని మనసు ఉండదు. అసలు ప్రభు దగ్గరికే సహవాసానికి రావడం లేదే అని దేవుడు ఏం చెప్పినా దిద్దుకోవడానికి మనసు ఉండదు. సహవాసానికి వస్తున్నారు, ఆరాధన చేయడం లేదు, ప్రభు బలిలో పాల్గొనడం లేదు, వచ్చి వెళ్ళిపోతున్నారు అంతే. దేవుడు మాట్లాడుతున్నాడు, అందులో ముందుకు సాగడానికి ఇష్టం ఉండదు. ప్రభుకి ఇచ్చే విషయంలో ముందుకు రాదు. నోరు తెరచి స్తుతించే విషయంలో ముందుకు రాదు. ఇవన్నీ బాగు చేయబడాలి. మనలో ఎవరైతే బాగు చేసుకునే అనుభవం కలిగి ఉంటామో అలాంటి వారు యేసయ్యకి ఇష్టం. నా వెంబడి రండి, నాకు మీరే కావాలి. నేనేం చదువుకోలేదు స్వామి. చదువుకోలేదా పర్లేదు, నా సువార్త రాయడానికి నువ్వే కావాలి, నా పత్రికలు రాయడానికి నువ్వే కావాలి, నా ప్రవచన గ్రంథం, నా రెండవ రాకడ గురించిన గ్రంథం, నా ప్రత్యక్షతను కలిగిన గ్రంథం నీవే రాయి. నేను ఇట్లా అనుకుంటున్నా, స్వామి పౌలు ఉన్నాడు, గొప్పగా చదువుకున్నాడు, ఆయనకి ఇప్పుడు అప్పగిస్తావా అని ఒకవేళ అన్నాడు. కాదు, నాకు పాలు కాదు కావాల్సి, నువ్వే కావాలి. ఎందుకు? నీ జీవితంలో నీవు బాగు చేసుకునే మనసు ఉంది. మనం కూడా ఇది కలిగి ఉండాలి. మన జీవితాలు బాగు చేయబడాలి. మనలో ఎవరికి 100 మార్కులు రావు. మేము చదువుకున్నప్పుడు పాస్ మార్క్ 35. అంటే 35 రైట్లు చేసి 65 తప్పులు చేసినా పాస్ అవుతాం అన్నమాట. ఎవరి తెలుసులో మా పేరు కనిపిస్తుంది. కాబట్టి మనలో 65 తప్పులు ఉన్నాయని గుర్తింపు ఎప్పుడు మనం కలిగి ఉండాలి. కానీ ఇంకా బాగు చేసుకుంటే 50 మార్కులు తెచ్చుకోవచ్చు, సెకండ్ క్లాస్ అనేవాడు. ఇంకా బాగు చేస్తే 60 మార్కులు తెచ్చుకొని 40 తప్పులు చేసినా ఫస్ట్ క్లాస్ అనేవాడు. 70 మార్కులు తెచ్చుకొని 30 తప్పులు చేసినా డిస్టింక్షన్ అనేవాడు అన్నమాట. ఆత్మీయ విధానాన్ని కూడా మనం బాగు చేసుకోవాలి. 35 మార్కులతో సంతోషపడ్డాడు. ఈ రోజుల్లో పిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఇంప్రూవ్మెంట్ అని రాస్తా ఉన్నారు. మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. సురేష్ ఒక ఇంజనీర్ ఉన్నాడు, ప్రభు నమ్ముకున్నాడు. ఆయన దేవుడు వచ్చి నమ్ముకున్నాడు. మా ఇంటికి వచ్చాడు. నా బాబుకు 964 మార్క్స్ వచ్చాయి అంటే నేను ఐ వాజ్ అబౌట్ టు సే కంగ్రాచులేషన్స్, కానీ ఏడుస్తూ ఉన్నాడు వాడు. 1000కు 964 వస్తే ఏడుస్తున్నాడు. నాకు 985 రావాలి డాడీ, 21 మార్క్స్ తక్కువ ఎందుకు వచ్చాయి. మరి ఏం చేశారంటే, ఇప్పుడు డబ్బు కడితే మన పేపర్స్ జిరాక్స్ చేసి పంపిస్తామంట, ఆన్సర్ షీట్ తెప్పిస్తామన్నా. వాడు ఎక్కడెక్కడ తప్పులు చేశాడో తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికంట 965 వచ్చిన వాడు 985కి ఇంప్రూవ్ చేసుకోవాలి ఆశ. ఇంకోటికి 600 వచ్చాయి. తల్లి తండ్రి బిడ్డలు బలి సంతోషపడుతున్నారు. బావాడికి 600 వచ్చాయి, 600 వచ్చాయి. 964 వచ్చిన వాడు ఇంప్రూవ్ చేసుకోవాలని మనసు చేసుకున్నాడు అనుకుంటా ఉన్న తర్వాత నేను ఫాలో చేయలేదు. కనుక ఎప్పుడైనా మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. బాగు చేసుకోవాలి. యాకోబు నేర్చుకున్నాడు, బాగు చేసుకోవాలి. యోహాను నేర్చుకున్నాడు, బాగు చేసుకోవాలి. జబెదయి నేర్చుకున్నాడు, బాగు చేసుకోవాలి. సొలొమోను నేర్చుకున్నాడు, బాగు చేసుకోవాలి.
అందుకే యోహాను జీవితం అంతా బాగుగా చేయబడింది. ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఏమి లేవు. ప్రేమ ప్రేమ ప్రేమ. అసలు ప్రేమకు ప్రపంచంలో నిర్వచనం అనేది యోహాను సువార్త 3:16 కనిపిస్తుంది. ప్రేమ యొక్క వివరణ మొదటి యోహాను పత్రిక 3:16 అది 3:16, ఇది 3:16. ప్రేమ ఎందులో ఉంది అని యోహాను మొదటి పత్రిక 4:10 ఇందులో ప్రేమ ఉంది. ప్రేమగా ఏమి, ప్రేమ ఎట్టిది, ఎందులో ప్రేమ ఉంది అని నిర్వచించిన వాడు యోహాను. ఒక ఉరిమే వాడిని తన జీవితాన్ని బాగు చేసుకునే కారణాన యేసయ్య ప్రేమ నిర్వచనం నీ ద్వారానే నా గ్రంథంలో ఉండాలి. ప్రేమ ఎట్టిది, ప్రేమ ఎందులో ఉంది అని నువ్వే చెప్పాలి అన్నాడు అన్నమాట. అందుకే మొదటి యోహాను పత్రికలో 105 వచనాలు ఉన్నాయి. సే అబౌట్ 100 అనుకోండి. 100 వర్సెస్లో రఫ్లీ 50 times 46 అన్నాను కదా, అబౌట్ 50 అనుకోండి. 50 times ప్రేమ 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 అనే పదం రాశారు. మీరు మూల భాషలో చూస్తే, గ్రీక్ భాషలో లేదా మీ ఏదైనా లెక్సికన్లో మీరు చూసినా, లేదా ఈశ్వరులో మీరు చూసినా, ఈ సుమారు 50 పర్యాలు కూడా అగాపే ప్రేమ అని మాట్లాడారు. మనుషుల మధ్య ఉండే ప్రేమ గురించి ఆయన మాట్లాడలేదు. దేవుడు మానవుని ప్రేమించిన ప్రేమే యోహాను మనసులో ఎప్పుడు ఉందన్నమాట. అదే ప్రేమతో మనం ప్రేమించుకోవాలి అని చెప్తా ఉన్నాడు. మరి యోహాను తన జీవితాన్ని బాగు చేసుకున్నాడా? చేసుకున్నాడు. అందులో సమయ పాత్ర ఉందా? ఉంది. తండ్రి పాత్ర ఉందా? ఉంది. కుమారులు బాగు చేయబడాలి, కుమార్తెలు బాగు చేయబడాలి, మన ఇంటికి రాబోయే కోడళ్ళు అల్లుళ్ళు బాగు చేయబడాలి, మనవళ్ళు మనవరాళ్ళ జీవితాలు బాగు చేయబడాలి, మన ఆర్థిక విషయాలు బాగు చేయబడాలి, ఆత్మ విషయాలు బాగు చేయబడాలి, ఆరాధన విషయాలు బాగు చేయబడాలి. ఆ కోరిక మనలో ఉంటే చాలు, అన్యాయం చేసుకుంటాం. ఎవరో ఒకరు అన్నారు, నీ ఎబిలిటీని ఆయన చూడండి, నీ అవైలబిలిటీని ఆయన చూస్తాడంట. లార్డ్ ఐఎమ్ అవైలబుల్ అంటే చాలు, నేను చూసుకుంటానులే. చాలు, నీకు ఏం ఎబిలిటీ ఉంది? ఏం లేదు. ప్రభువా నేను నీ ప్రకటనలో కొడుతున్నాను, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. మార్క్స్ వార్త 3:13లో యేసయ్య వారిని పిలిచే సందర్భంలో ఒక మాట చెప్పాడు, వాడు తనతో కూడా ఉండాలని, నాకు అవైలబుల్గా మీరు ఉంటే చాలు. నేను స్వార్థ ప్రకటించడానికి, పంపడానికి మీరు సిద్ధంగా ఉండాలని. పంపడానికి ఎవరు నాకున్నారంటే మీరు రెడీగా ఉంటే చాలంతనమాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నేను ఎవరిని పంపలేదు, మా నిమిత్తమై ఎవడు బాగును? యెషయా నేనున్నాను, నన్ను పంపమన్నాడు. అంతే, ఐఎమ్ అవైలబుల్. అంతే. యెషయాని దేవుడు వాడుకున్నాడు. కీర్తన గ్రంథం పక్కన పెట్టండి, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా అతిపెద్ద గ్రంథం అంటే యెషయా గ్రంథమే. దేవుడు ఎంతైనా నన్ను వాడుకుంటాడు. మరి ఏమి చదవడాన్ని యోహాను ఎంత వాడుకున్నాడు? క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి. 50 అధ్యాయాలు యోహాను రాశారు. రఫ్లీ 1/5. ఒక చదువు లేని వాడిని దేవుడు ఇంతగా వాడుకోగలడా? రహస్యం ఏంటి? హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ టు ద లార్డ్. అందుకే రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని యోహాను సువార్తలో తన విషయమే ఎక్కడ చెప్పుకోలేదు. సువార్తలో ఒక్కసారి కూడా తన పేరు రాయలేదు, పత్రికల్లో కూడా అసలు రాయలేదు. కానీ ప్రకటన గ్రంథంలో 3 సార్లు. ఎందుకంటే అది ప్రత్యక్షత గ్రంథం కదా. దేవుడు ఎవరికి కనపడ్డాడు? నాకే కనపడ్డాడు. ఎవరికి చెప్పాడు? యోహానుకు చెప్పాడు. ఎవరిని రాయమన్నాడు? యోహాను నన్ను రాయమన్నాడు అని ఆ సందర్భంగా తన పేరు చెప్పాడు. కానీ ఇంకెక్కడ కూడా తనను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. బట్ హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ టు ద లార్డ్. యేసయ్య కూడా అలాంటి వాళ్ళే కావాలి. మార్కు 3:13లో వారు తనతో కూడా ఉండాలని మనం ఊహించుకుందాం. ఒకవేళ నీకు ఇష్టమైతే యేసయ్య నేను నీతో కూడా ఉంటాను. నాకేమి ఎబిలిటీస్ లేవు. పిల్లలు చక్కగా ఇన్స్ట్రుమెంట్ వాయించారు, నాకు ఏ ఇన్స్ట్రుమెంట్ రాదు. చక్కగా పాడారు, కొన్నిసార్లు పాడబోతుంటే తీసుకొని వస్తాను, అయినా పర్లేదు. జ్ఞాపక శక్తి లేకపోవచ్చు, అయినా పర్లేదు. చదువు లేకపోవచ్చు,
మోడీ గారి నుంచి ఒక మాట చెప్తా ఉంటారు, గొప్పగా వాడబడిన దైవజనుడు, కానీ ఇంగ్లీష్ సరిగ్గా రాదంటాడు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే గ్రామటికల్గా మిస్టేక్స్ ఉంటాయంట. ఒకసారి ప్రొఫెసర్ గారు ముందుకెళ్ళి, సార్ గ్రామటికల్గా మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఆయన ఒప్పుకున్నాడు, అవును నిజం నాకు ఇంగ్లీష్ రాదు, కానీ మిస్టేక్ కలిగిన నేను దేవుని కొరకే అవైలబుల్గా ఉన్నప్పుడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఏ మిస్టేక్ లేకుండా మాట్లాడగలిగిన మీరు దేవునికి అవైలబుల్గా ఉండండి, నాకంటే గొప్పగా వాడుకుంటాడు నేను అన్నాడు. ఎంత వినయంగా ఎంత విధేయంగా మాట చెప్పాడు చూడండి. తన ఇంగ్లీష్లో మిస్టేక్స్ ఉన్నాయి, మనకు కూడా మిస్టేక్స్ ఉంటాయి, డజంట్ మ్యాటర్, కానీ మనం అవైలబుల్గా ఉంటే చాలు, దేవుడు వాడుకుంటాడు. షాల్ వి క్లోజ్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్? అందరం కళ్ళు మూసుకున్నాం. మన జీవితంలో చాలా బలహీనతలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. నీలో ఉన్నాయి, నీ భార్యలో ఉన్నాయి, కుమారులో ఉన్నాయి, కుమార్తెల్లో ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో, ఆత్మ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో చాలా లోటుపాట్లు. అయినా కృంగిపోనక్కర్లేదు. ఈరోజు సాయంకాలం ప్రభువా నీ కొరకే నేను అవైలబుల్గా ఉంటాను అని మీరు ఆయనతో చెప్తే చాలు, ఆ కోరిక మీకుంటే చాలు. నీ మీద ఉమ్మేశారా, అయినా నీ ప్రక్కనే ఉంటాను. నిన్ను అపహసించారా, నీ ప్రక్కలోనే ఉంటాను. నేను కొడాలతో కొట్టారా, ప్రక్కలోనే ఉంటాను. మనల్ని ఎవరు కొట్టర్లేండి. ఈరోజు ఏసై పక్కన ఉంటే ఎంత ఘనత నీకు. నీ చేతిలో ఒక బైబిల్ ఉంటే చాలా ఎంతో ఘనత. ఒకసారి లూసియానాలో సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తున్నారు. నా బ్యాగ్లో బైబిల్ ఉంది, ఈ బైబిలే, బ్లాక్ కవర్ ఉంది అనమాట. ఆ బ్లాక్ కవర్ బయటికి తీయండి అన్నారు. తీస్తూనే ఆమె బైబిల్ని చూస్తూ, ఓ దిస్ ఇస్ బైబిల్, కీప్ ఇట్ ఇన్ సైడ్ అన్నారు. మరి లోపల ఏముందో కూడా ఆమె చూడలేదు అనమాట. బైబిల్ని చూడగానే నేను అనుకున్న లోపల కత్తి పెట్టుకుని ఉంటే ఆమె చూడకుండా పంపించినది. బైబిల్ కలిగిన వ్యక్తిని ఒక ఘనుడుగా, గొప్పవాడుగా ఎంచి చెక్కుడు చేయకుండా పంపించేస్తాను. ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉంటే కొడాలతో ఎవరు కొట్టలేదు, నేను సన్మానిస్తాను, గొప్పగా వాడుకుంటాను. పాస్టర్ గారు ఉంటారు, మా కోసం ప్రార్థన చేయకుంటారు, ఎన్నడో చెప్తారు, నీకు ఏమైనా కూడా అనిపిస్తుంటారు. కానీ ఆ రోజు వాళ్ళిద్దరు ఆయన కొడు ప్రక్కన ఎడబెడుతుంది. ప్రభు చెప్పాడు, నన్ను కొడతారు, అవమానపరుస్తారు, ఉమ్మేస్తారు, చంపుతారు, అయినా సరే నా కుమారులో ఒక నీకుడు వైపు ఎడమైపు నీకు అవైలబుల్గా ఉండాలని కోరుకుంటాను. మేము కూడా అవైలబుల్గా ఉంటాం. మళ్ళా చెప్తున్నాను, వాళ్ళు పొందిన శ్రమ మనకు లేవు ఈ రోజుల్లో, అయినా మన అవైలబిలిటీ ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మీకు ఇష్టమైతే మీ మనసులో, లార్డ్ ఐ విల్ బి ఆల్వేస్ అవైలబుల్ ఫర్ దై సర్వీస్. There are many mistakes in my life, many shortcomings in my life, many problems in our family, in my own life. But today, I surrender my life. I am available to thee. Make use of me. అని ఒక మాట చెప్తే చాలు, వాడుకుంటాడు. Let us look to the Lord. The question is, are you available for God? If you are available, you just say that, Lord, please come into my heart and take over of myself, Lord. It's no more me, but it's your will in my life. ప్రభు నీకు సమస్తము సమర్పించుకుంటున్నాను తండ్రి. నీ ఉద్దేశములు, నీ తలంపులను నా పక్షము నెరవేర్చండి. నేను కాదు ప్రభు, కేవలం నువ్వే తండ్రి నా జీవితంలో పడ్డాను. నాకు కావాల్సింది యేసయ్య నువ్వే. ఆయన అప్పగించబడ్డ రాత్రి రొట్టె తీసుకొని విరిచి తన శిష్యులకి ఇచ్చి, తినుడి అని వారితో చెప్పాను.
భోజనం ఆయన పిమ్మట పాత్రను తీసుకొని ఆశీర్వదించి, ఇది అనేకుల కొరకు చిందింపబడ్డ నా నూతన నిబంధన రక్తం, ఇది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి సమయం మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకే దేవుడికి వందనం, స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాను. నేను ఒకసారి పరీక్షించుకో. If you have any grievances, my friends, just bring it to the presence of God. He will forgive us. He will pardon us. మనలో ఉన్నటువంటి ప్రతి లోటుపాటును వేసే కడిగి శుభ్రపరిచి మనం క్షమించే దేవుడు. నీ పాపములను ఒప్పుకునే ఎడల ఇతడు నీతిమంతుడు, నమ్మదగిన వాడు. యోహాను రాస్తున్నాడు తన పత్రికలో. ఈ రాత్రి సమయం as we entered into the Lord's table, my friends, once again, just look into yourselves. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభు బలలో పాల్పొందుటకు సిద్ధంగా ఉన్నారా? ప్రభుతో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? Are you available? If you are available, if you say, yes Lord, I have committed myself to you, I belong to you, my time belongs to you, my family belongs to you, everything belongs to you, Father. సమస్తము ప్రభు నీ కొరకే తండ్రి అన్నట్లయితే రండి. Come, let us celebrate the Lord's table together, all of us. The Lord's table is open for us.